వెల్కమ్ బ్యాక్ టు సత్యప్రియ హస్తకళలు. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు ఈ క్రిస్మస్ ట్రీ ఎలా చేయాలి అని దానికి కావాల్సిన మెటీరియల్ లిస్ట్ ఇది. థర్మోకోల్ షీట్, ఒక జిగ్జాగ్ సీజర్, స్కేల్, 3D అవుట్లైనర్స్, గోల్డ్ పేపర్ స్టార్ షేప్ ని కట్ చేసుకోవడానికి, రెడ్ కలర్ స్పార్కల్ ఫోమ్ షీట్, వైట్ కలర్ స్పార్కల్ ఫోమ్ షీట్ అండ్ గ్రీన్ కలర్ స్పార్కల్ ఫోమ్ షీట్. నేను స్పార్కల్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. పెన్సిల్, ఎరేజర్, ఈ వుడెన్ స్టిక్. ఇట్లా మనము క్రిస్మస్ ట్రీని చేసుకోవడానికి గోల్డ్ షీట్ యూస్ చేసి ఇట్లా స్టార్ లాగా కట్ చేసుకున్నాను. థర్మోకోల్ షీట్ మీద ఇట్లా నేను ఫోమ్ షీట్ ని మార్క్ చేసుకుని పేస్ట్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ నేను ఇట్లా డాట్స్ ఉన్న ఫోమ్ షీట్ తీసుకున్నాను, కానీ దానిపైన ఉన్న క్లాత్ ఊడిపోతుంది. అందుకనే నేను నార్మల్ ఫోమ్ షీట్ తీసుకుని యూస్ చేశాను. ఇప్పుడు ఈ స్పార్కిల్ ఫోమ్ షీట్ ని యూజ్ చేసుకుని నేను క్రిస్మస్ ట్రీ లాగా కట్ చేసుకుంటున్నాను. ట్రయాంగిల్ వేసి ఈ జిగ్జాగ్ సీజర్ తోటి నేను కట్ చేసుకుంటున్నాను. రెడ్ ఫోమ్ షీట్ తీసుకుని నేను జిగ్జాగ్ లాగా కట్ చేసుకుని ఈ క్రిస్మస్ ట్రీలో మధ్యలో లైన్స్ లాగా ఇట్లాగా స్టిక్ చేసుకుంటున్నాను. నా ఫోమ్ షీట్ కి ఆల్రెడీ గ్లూ ఉంది, కానీ ఇంకా కొంచెం అతుక్కోవడానికి నేను ఫెవికాల్ వేసి అంటిస్తున్నాను. ముందు కట్ చేసుకున్న స్టార్ ని ఇట్లా పైన పేస్ట్ చేసుకుంటున్నాను. వుడెన్ స్టిక్ తీసుకుని ఇట్లా బ్యాక్ సైడ్ లో నేను ఇలా పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి దాని మీద ఒక ప్లాస్టర్ పెడుతున్నాను, సో దట్ దాన్ని కొంచెం స్ట్రాంగ్ గా అతుక్కోవడానికి. నేను ఇప్పుడు సిల్వర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను. దాని బ్యాక్ సైడ్ లో ఇట్లా 2 సర్కిల్స్ డ్రా చేసుకుని స్నో మ్యాన్ లాగా కట్ చేసుకున్నాను. వెనకాల సేమ్ ఇట్లా వుడెన్ స్టిక్ పెట్టుకుని మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, అగ్గిపెట్ట, దాని స్టిక్స్ తీసుకుని నేను హ్యాండ్స్ లాగా పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి దాని వెనకాల ఊడిపోకుండా ప్లాస్టర్ కూడా పెట్టాను స్ట్రాంగ్ గా అతుక్కోవడానికి. ఇప్పుడు బేస్ మీద ఫోమ్ షీట్ నీట్ గా అతుక్కుపోయింది. ఇప్పుడు ఈ స్టిక్ ని పట్టుకుని నేను సెంటర్ లో ఇట్లాగా థర్మోకోల్ షీట్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇది థర్మోకోల్ షీట్ కాబట్టి మనకి ఫెవికాల్ అవసరం లేదు, స్ట్రాంగ్ గా ఆగుతుంది. మీరు కావాలంటే ఫెవికాల్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు గోల్డ్ 3D అవుట్లైనర్ తీసుకుని ఇట్లా బెల్స్ లాగా చేస్తున్నాను. దాని మీదనే కొంచెం ఎల్లో కలర్ కూడా వేసాను నేను, కొంచెం మంచిగా కనిపించడానికి. రెడ్ అండ్ వైట్ అవుట్లైనర్స్ తీసుకుని నేను క్యాప్స్ లాగా వేస్తున్నాను. ఫోమ్ షీట్ కాబట్టి మనం ఎక్రెలిక్ కలర్స్ తో వేయలేము, అందుకనే 3D అవుట్లైనర్ యూస్ చేసి వేస్తున్నాను. గ్రీన్ అండ్ పింక్ అవుట్లైనర్స్ తో నేను ఇట్లా లైట్స్ లాగా పెడుతున్నాను. ఆరెంజ్ కలర్ ఉందంటే బాగా కనిపిస్తుంది. నా దగ్గర ఆరెంజ్ లేదు, సో నా దగ్గర ఉన్న అవుట్లైనర్స్ తోటి నేను పెడుతున్నాను. మీ దగ్గర ఏవైనా బ్రైట్ కలర్ అవుట్లైనర్స్ ఉంటే వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్నోమాన్ ని తీసుకుని ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ అవుట్లైనర్ అండ్ రెడ్ కలర్ అవుట్లైనర్ తో ఇట్లా స్కార్ఫ్, బటన్స్, ఐస్ అన్ని పెడుతున్నాను. సో ఈ స్టిక్ మీద నేను బ్లాక్ కలర్ అవుట్లైనర్ తోటి కలర్ చేసి దాని స్టిక్ ని మొత్తం కవర్ చేశాను. రెడ్ ఫోమ్ షీట్ ని ఇప్పుడు క్యాప్ లాగా కట్ చేసేసుకుని నేను స్నో మ్యాన్ కి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ క్రాఫ్ట్ ని మీ పిల్లలతో ట్రై చేయండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎక్కువ మనం దానికి కష్టపడక్కర్లేదు. మనం జిగ్జాగ్ సీజర్ లేదంటే నార్మల్ సీజర్ తో అయినా కూడా మనం కట్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు స్కూల్లో క్రిస్మస్ టైంలో చాలా మందికి క్రాఫ్ట్ చేసి తీసుకుని రమ్మంటారు. అప్పుడు మీరు ఈ ట్రీని ట్రై చేయండి. స్నోమ్యాన్ డీటెయిలింగ్స్ తర్వాత మనం ఇప్పుడు శాంటాక్లాస్ చేద్దాము. శాంటాక్లాస్ కూడా సేమ్ స్నోమ్యాన్ లాగానే కట్ చేసుకోవాలి. దానికోసం ఫోమ్ షీట్ తీసుకుని ఇట్లా 2 సర్కిల్స్ వేసుకుంటున్నాను. సర్కిల్స్ తో పైననే నేను క్యాప్ డిజైన్ కూడా వేసుకుని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక వైట్ పేపర్ కట్ చేసుకుని ఫేస్ కోసం దాన్ని ఇలా పైన సర్కిల్ మీద పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫోమ్ షీట్ తీసుకుని ఇట్లా క్యాప్ బార్డర్ కట్ చేసుకుని పేస్ట్ చేసుకున్నాను. అండ్ క్యాప్ కార్నర్ లో ఉండే వైట్ కలర్ దాన్ని కూడా పేస్ట్ చేసుకున్నాను. బెల్ట్ కోసం కూడా కట్ చేసుకుని దాన్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గడ్డం చేసుకుందాము. గడ్డం కోసం అనేసి ఫోమ్ షీట్ మీద నేను ఇట్లా డిజైన్ లాగా వేసుకుని దాన్ని ప్రాపర్ గా కట్ చేసుకుని గ్లూ తోటి నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత 3D అవుట్లైనర్ తీసుకుని నేను ఐస్ లాగా 2 డాట్స్ పెట్టాను. నేను నెక్స్ట్ వైట్ అవుట్లైనర్ తీసుకుని క్రిస్మస్ ట్రీ మీద ఇట్లా స్నో లాగా వేస్తున్నాను. సో అది ఎలా వస్తుంది అని తెలియదు, జస్ట్ ట్రై చేస్తున్నాను. లేదు, ఇలా స్నో ఫ్లేక్స్ లాగా కూడా వేయొచ్చు ఒకవేళ మీరు పెద్దగా చేస్తున్నారంటే. ఇప్పుడు శాంటా వెనకాల నేను స్టిక్ పెట్టుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను. పైన సెల్లో టేప్ వేసుకొని దాన్ని నేను దీంట్లో ఇన్సర్ట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ థర్మోకోల్ షీట్ ఫుల్ కార్నర్స్ అంతా ఫోమ్ షీట్ పెట్టుకుని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది మన ఫైనల్ అవుట్పుట్. నచ్చింది అంటే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.